హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాకైతే ఇప్పుడు ఇంకా వింటర్ హాలిడేస్, మన వైపు అయితే ఇంకా సంక్రాంతి హాలిడేస్ అంటారు. మేమైతే ఇంకా సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. పానీపట్లో మాకు 4 o'clockకి ట్రైన్ ఉంటుంది. అది మేము క్యాచ్ చేస్తే ఢిల్లీ వచ్చేసరికి 6-6:30 అవుతుంది. సేమ్ ప్లాట్ఫామ్ మీదకి వైజాగ్ వెళ్ళడానికి అయితే ఏపీ ఎక్స్ప్రెస్ ఉంటుంది. పానీపట్ నుంచి మాత్రం రావాలనుకుంటే ట్రైన్కి వస్తే మాత్రం చాలా హ్యాపీ, విత్ లగేజ్ ఉంటే మాత్రం. ఎందుకంటే సేమ్ ప్లాట్ఫామ్ మీదకి ఏపీ ఎక్స్ప్రెస్ వస్తుంది కాబట్టి. ఇంకా మా ట్రైన్ అయితే రానే వచ్చింది. మా పాప అయితే చాలా వెయిట్ చేస్తుంది, ట్రైన్ ఎక్కాలి అని. ఇంకా మేమైతే 2 hours వెయిట్ చేసాం ఈసారి ప్లాట్ఫామ్ మీద. ఇలా అయితే ట్రైన్ ఎక్కాం. ఇంకా మా హస్బెండ్ మొహంలో అయితే వెలుగు చూసారా. మేమైతే ఊరు వెళ్ళిపోతున్నాం అని అతను ఫుల్ ఖుషి అవుతున్నారు. ఏం ఎంజాయ్ చేస్తారో చూడాలి ఇంట్లోని మేము లేకుండా. మా పాప అయితే దానికి కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామని. ట్రైన్ ఎక్కేమో లేదో స్టార్ట్ చేసింది. ఇలా క్లే పట్టుకొని బాల్ చేసి లడ్డు చేసి అన్నీ చేసింది. అట్లా ట్రైన్లో బోర్ కొడుతుందని ఇంకా మా ఫ్రెండ్ పక్క కంపార్ట్మెంట్లో ఉంటే వెళ్ళాము. అక్కడైతే మా పాప చేసింది చూడండి. ఆ పక్కనున్న వాళ్ళు మాత్రం మా పాప మాటలకి చాలా మురిసిపోయారు. చదువు సెకండ్ డే ట్రైన్ మధ్యాహ్నం మేము నైట్ ఇట్లా బిర్యానీ బ్లూస్లో ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. ఆ రోజు నైట్కి అయితే విజయవాడ వచ్చాము, రీచ్ అయ్యాం. ఆ విజయవాడ రీచ్ అయ్యాక ఇలా విజయవాడ స్టేషన్లో ఒక 1/2 hour ఆగుతుంది. 20 minutes, దగ్గర 20 to 30 minutes ఆగుతుంది. ఇట్లా ట్రైన్ దిగాను నేను. దిగితే మా పాప కూడా దిగిపోతా అని రెడీ అయిపోయింది. కానీ పిల్లల్ని దించడం చాలా రిస్క్ కదా, నేనే చాలా భయపడి దిగాను. కానీ ఓకే, ట్రై చేయొచ్చు ఏదో ఒకటి అని చెప్పి ట్రై చేశాను. ఫైనల్లీ థర్డ్ డే మాత్రం మార్నింగ్ దిగాం వైజాగ్లో. ఇంకా వాళ్ళ తాతయ్యని చూసి ఇంకా చాలాసేపు మా డాడీ పలకరిస్తే కానీ పలకరించలేదు. ఇంకా డాడీయే దగ్గరుండి తీసుకుంటే ఇంకా అలాగా వాళ్ళ తాతయ్యని చూసి మురిసిపోయి సిగ్గుపడిపోయి ఇంకా హగ్గులు ఇచ్చేసి వాళ్ళ తాతయ్యకి అయితే పిచ్చిగా ముద్దులు పెట్టేసింది. మా మమ్మీ అయితే మేము వెళ్ళేసరికి ఫుల్ స్లీప్లో ఉంది. ఇంకా తెలిసిందేగా పిల్లలు, వీళ్ళు ఏంటో తెలీదు, వాళ్ళు పిలిస్తే కానీ వీళ్ళు వెళ్ళి, మా పాప అయితే ఇంకా మా మమ్మీ డాడీ పిలిస్తే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టి కానీ పలకరించడం కానీ చేయలేదు. అది సిగ్గో భయమో ఏంటో తెలియదు, కానీ పిల్లలందరూ అలాగే ఉంటారేమో మరి. మా పాప అయితే ఇంకా మేమైతే 3 days జర్నీలో ఫీల్ అవుతాం పానీపట్ నుంచి వైజాగ్ రావాలంటే. పానీపట్లో ఆఫ్టర్నూన్ 4 o'clockకి ట్రైన్ స్టార్ట్ చేస్తే ఢిల్లీ వచ్చేసరికి 6. ఢిల్లీలోని ఏపీ ఎక్స్ప్రెస్ 8 o'clockకి ఎక్కామంటే డే 1 అంతా అయిపోతుంది. డే 2 అంతా ట్రైన్లో ఉండాలి. డే 3 ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి దిగుతాం. దగ్గర 32 hours ట్రైన్ కరెక్ట్గా వెళ్తే. ఇంకా లేట్ అయితే ఇంకంతే సంగతి. ఎన్ని hours పడుతుందో కూడా తెలీదు. ఇంత జర్నీ చేసి వచ్చాక కూడా మా పాపలో ఉన్న ఎనర్జీ మాత్రం చూడండి. అస్సలు అలసట అనేదే రాదేంటో తెలీదు పిల్లలకి. నైట్ అంతా నిద్రలేదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మేము వైజాగ్లో దిగాము. అయినా వచ్చాక ఫ్రెండ్స్ అనమాట వాళ్ళతో ఇంకా మార్నింగ్ అంతా ఇంకా పడుకోకుండా డ్యాన్సులు వేసుకుంది. ఇంకా అలా డే అయిపోయాక ఆ రోజు ఈవినింగ్ మా అక్క వాళ్ళు అయితే ఇంకా అరుణాచలం వెళ్తున్నారు. సో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికని మేము రైల్వే స్టేషన్కి వచ్చాం. వాళ్ళిద్దరు అక్కలు వెళ్ళిపోతున్నారు. ఇదైతే ఇంకా వాళ్ళ పెద్దమ్మ ఇంకా ఫోన్ చేసి రావాలి, ఇంకా తప్పదు, పిల్లలైతే ఏడుస్తున్నారు ఇంకా అంటే వెళ్ళాను. ఇంత 3 days జర్నీ చేసాక అసలు ఓపిక అనేదే ఉండదు, బట్ వీళ్ళ కోసం వెళ్ళాం. నెక్స్ట్ డే ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి 30 to 40 minutes జర్నీ అనమాట. అత్తమ్మ వాళ్ళు ఉండేది సుజాత నగర్లో. వాళ్ళకి అసలు తెలియదు ఇట్లా మేము వస్తున్నామని. వాళ్ళ పెద్దమ్మ అయితే ఫుల్ ఖుషి అయిపోయింది. వాళ్ళ అన్న అయితే షాక్, అసలు చెప్పకుండా వచ్చేసారు ఫోన్ చేయకుండా అని.
వాళ్ళ పెద్దమ్మ ముద్దులు ఆడి ఆడి వాళ్ళ అన్న అయితే అసలు మురిసిపోతున్నాడు. వాళ్ళ చెల్లొచ్చిన ఆనందం అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే ఇంకా చెల్లొస్తే ఏంటో ఇంకా మరి బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటేనే ఆ మాత్రం రిలేషన్ ఉంటుందేమో. ఇది కూడా వాళ్ళ అన్న అంటే అసలు ఎవరైనా పిల్లలు మాకు అన్నయ్య ఉన్నాడంటే నాకు కూడా అన్నయ్య ఉన్నాడు మా లావిష్ అన్నయ్య అంటది. ఏదో తెచ్చింది వాళ్ళ అన్నయ్య కోసం. ఇద్దరూ కూర్చొని షేరింగ్ చేసుకొని తింటున్నారు. ఇంకా వాళ్ళ అన్న అంటే ఏదో డ్రాయింగ్ చేశాడు. ఇంకా వాళ్ళ అన్న కన్నా ముందు ఇదే ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. ఒక పాప, నేను చిన్న చెల్లిని, అన్నయ్య, నాన్న అనుకోని అది వాళ్ళ పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళ అన్న అంట. అక్కడున్న చిన్న రెండునా అదినా వాళ్ళ అన్నయ్య అంట. వాళ్ళ అన్న కన్నా ముందే ఇది ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది ఫుల్గా అన్నీనా. వాళ్ళ అన్న అయితే చూసుకొని మురిసిపోతున్నాడు. ఆ 3 హౌసెస్ అంట, ఒకటి దానికి ఒకట వాళ్ళ అన్నకి అంట. ఇంకా వాళ్ళ పెద్దనాన్న అయితే డ్యూటీ నుంచి రానే వచ్చారు. ఇంకా సిగ్గుపడుతూనే ఉంది. వాళ్ళ పెద్దనాన్న పలకరించినంత వరకు అయితే ఇంకా పలకరించలేదు అది. ఇంకా పిల్లలైతే ఇంకా అసలు బీభత్సం. మా పాప అయితే ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఎవరి పిల్లలైనా అంతే, వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్తే మాత్రం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాదు, ఈ పిల్లకే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా అవుతారు. వచ్చింది ఇయర్లో వన్స్ ట్వైస్ అయినా చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఉంటే కామెంట్లో మెసేజ్ చేయడం మర్చిపోకండి. బాయ్, మీట్ యు ఇన్ నెక్స్ట్ వీడియో.